హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజు అయితే మేము కారం చెక్కలు చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మేము పిండి జల్లించుకుంటున్నాము. దానికి నాకు సాయి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకోవాలి. ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తున్నామంటే నువ్వులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సగ్గుబియ్యం, పెసరపప్పు, శనగపప్పు, వాము, ఉప్పు, కారం అండ్ హాట్ వాటర్. సో ఈ హాట్ వాటర్లో బటర్ కూడా యాడ్ చేసాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బియ్యం పిండిలో వేసుకొని హాట్ వాటర్తో కలపాలి. హాట్ వాటర్తో కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి అండ్ మన ఫింగర్స్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆ బాల్ తీసుకొని జెంటిల్గా మన ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ ఉండాలి. లేదంటే మనం పూరి ప్రెస్లో కూడా చేసుకోవచ్చు. మేమైతే పూరి ప్రెస్లో కూడా చేస్తున్నాము. నేనైతే కవర్ పైన చేస్తున్నాను అండ్ మా అమ్మమ్మ ఏమో పూరి ప్రెస్లో చేస్తుంది. నేను, అమ్మమ్మ, మమ్మీ అండ్ సాయి కలిసి చేసాము. నాకు చెక్కలు చేయడం ఎలా వచ్చు అంటే లాక్డౌన్లో డైలీ ఏదో ఒక స్నాక్ చేసుకునే వాళ్ళం. అలా అలవాటు అయిపోయింది చేస్తూ చేస్తూ. నేను ఈరోజు అడిగాను అనమాట, మమ్మీ ఏదో ఒక స్నాక్స్ చేసుకుందాం హాలిడేస్ కదా అని. సో మమ్మీ అయితే 2 కిలోల పిండి తెచ్చి నా ముందు పెట్టింది చేయమని. ఇంకా ఆడుతూ పాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ చేసేసాము. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఈ కారం చెక్కలు చేసుకున్నారా? చేస్తే కామెంట్ చేయండి. సో మేమైతే 3 రకాల చెక్కలు చేసుకున్నాం అనమాట. ఒకటి ఉప్పు కారం తక్కువ వేసి, ఇంకొకటి డాడీ స్పైసీగా ఇష్టపడతారు ఫుడ్స్ అని, ఇంకా మేము ఉప్పు కారం ఎక్కువ వేసాము సెకండ్ దాంట్లో. ఇప్పుడైతే ఈ చెక్కలన్నిటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మమ్మీ అయితే నా పైన ఆయిల్ పడద్దు అని పెద్ద బాండి పెట్టిందనమాట. ఒక్కొక్కటి తీసి మనమైతే ఆయిల్లో వేసుకోవాలి. మీరు ఆ కవర్ మీద నుంచి జెంటిల్గా చెక్కలు అనేది వేసుకోవాలి, ఎందుకంటే అవి బ్రేక్ అవుతూ ఉంటాయి. ఈ కారం చెక్కలు అయితే చాలానే అయ్యాయి. ఇంకా థర్డ్ టైప్ ఏంటంటే అదే పిండిలో ఇప్పుడు ఆనియన్స్ ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ పిండిని అయితే పెద్ద పెద్ద బాల్స్ చేసుకొని దాన్ని మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఆ చెక్కల పైన మనం హోల్స్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే అది డీప్ ఫ్రై ఈజీగా అవుతుంది. సో ఇప్పుడైతే మేము 3 రకాల చెక్కలు చేసుకున్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. స్టే ట్యూన్డ్.